హాయ్ హలో నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాల్యూ గోల్డ్ CEO భరద్వాజ్ గారు. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్కారం అండి. యూజువల్గా గోల్డ్ అంటే ఇన్వెస్ట్మెంట్లా చూస్తారు అండ్ అట్ ద సేమ్ టైం ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు గోల్డ్ అనేది మనకు చాలా పవర్ని ఇస్తుంది, ఎందుకంటే ఇట్ విల్ సేవ్ అస్. సో అలాంటి గోల్డ్ని మీ వాల్యూ గోల్డ్ దగ్గర తీసుకొస్తే ఎటువంటి వాల్యూని ఇస్తారు మాకు? మంచి బెటర్ వాల్యూ ఇస్తామండి. ఎందుకంటే మేము చేసే ప్రాక్టీసెస్ అన్నీ కూడాను ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. సో చాలా వరకు తాకట్టు పెడుతుంటారు, కొంతమంది అమ్ముతూ ఉంటారు. బట్ మన పెద్దలు చాలామంది చెప్తుంటారు తాకట్టు పెడితే బెటర్, ఎందుకంటే మన బంగారం మనకి ఎప్పటికైనా తిరిగి వస్తుంది అని. సో లైక్ హౌ కెన్ యూ జస్టిఫై దిస్? తాకట్టులో ఎప్పుడు ఆప్షన్ చూస్ చేసుకుంటారు పీపుల్. వాళ్ళకి ఫైనాన్షియల్ నీడ్ ఉన్నప్పుడు తాకట్టు అనే ఒక ఆప్షన్ని చూస్ చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ బంగారం అంటేనే మన ఇండియన్స్కి, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్కి చాలా ఎమోషనల్ అటాచ్మెంట్, సెంటిమెంట్. సో అది అమ్మాలన్నప్పుడు చాలా ఎమోషనల్గా స్ట్రాంగ్ అయి ఉండాలి. సో ఇటువంటి టైంలో స్లోగా పర్సెప్షన్ అనేది మారుతుంది. ఎమోషనల్ స్టోరీ ఉన్నా అది అసెట్ లాగా ట్రీట్ చేయడం అనేది, ఆ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ప్రీవియస్లీ మనం చూస్తుంటే కనుక బంగారాన్ని మనం బ్యాంక్ లాకర్లో పెట్టడం కూడా చాలా నామోషిలాగా తీసుకునేవాళ్ళు. అంటే ఇంట్లో నుండి బంగారం బయటికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. అటు నుండి బ్యాంక్ లాకర్ వరకు వెళ్ళింది, బ్యాంక్ లాకర్ మన లాకర్ నుంచి బ్యాంక్ లాకర్కి లోన్లోకి వెళ్ళింది. అక్కడ నుండి ఇప్పుడు అమ్మడం అనేది కూడా మొదలైంది. రీసెంట్గా మనం కరోనా టైంలో చూసాము. థాయిలాండ్లో అక్కడ మొత్తము ఆల్మోస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ వరకు ఆ క్రైసిస్లో గోల్డ్ అమ్మేసుకొనడానికి లైన్లో నిలబడ్డారు. అండ్ మన ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఇండియన్ పీపుల్ ఎక్కువ సఫర్ అవ్వలేదు. ఎందుకు అంటే గోల్డ్ అనేది మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 6 to 7 కంట్రీస్ కంటే ఎక్కువ హౌస్ హోల్డ్స్ దగ్గర మన ఇండియన్ పీపుల్ దగ్గర హౌస్ హోల్డ్స్ దగ్గర ఉంది. ఆ టైంలో చాలామంది బంగారాన్ని లోన్లో పెట్టారు. సో షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు బంగారాన్ని లోన్లో పెడతాము. కానీ అది అమ్మడం ఎందుకు అనే పాయింట్ వచ్చినప్పుడు, లోన్లో పెట్టినప్పుడు మనకి షార్ట్ టర్మ్గా డబ్బులు వస్తున్నాయి అనుకున్నప్పుడు లోన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. డబ్బులు ఎప్పుడు వస్తాయో లేదో తెలియదు, కానీ నాకు డబ్బులు అవసరం ఉంది. ఆ టైంలో అమ్మడం అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే లోన్లో పెడితే మనం వడ్డీ కట్టాలి, మళ్ళీ అమౌంట్ పెరగకపోతే అది ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది. ఆప్షన్లోకి వెళ్ళిపోయినప్పుడు కరెక్ట్ వాల్యూ అనేది మనకి అవుతుందో లేదో తెలియదు, ఆ ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. రీసెంట్గా మనం చాలా ఆర్బీఐ ఆడిట్స్ వింటున్నాము. చాలా ఎన్బిఎఫ్సిస్ పైన ఆర్బీఐ ఆడిట్స్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆ లెవెల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయట్లేదు. ఫ్యూచర్ ప్లాన్లో ఖచ్చితంగా డబ్బులు రావు, కానీ డబ్బులు అవసరం ఉంది అన్నప్పుడు లోన్ కంటే అమ్మడం అనేది బెస్ట్ ఆప్షన్ అని నేను అడ్వైజ్ ఇస్తాను. సో యూజువల్గా చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు, ఆ మెంటాలిటీ వాళ్ళు ఏంటంటే గోల్డ్ అమ్మాలి అనుకున్నప్పుడు ఎక్కడైతే అసలు ప్రాసెసింగ్ ఫీ లేదు అనుకుంటే అక్కడికే వెళ్తారు. బట్ ఇక్కడ 3% ప్రాసెసింగ్ ఫీ ఉంది. సో ఇక్కడ వైపు రావాలి అంటే ఎందుకు రావాలి? అలా ఆలోచించే వాళ్ళకి నేను ఒకటే క్వశ్చన్ వేస్తానండి. ఫ్రీగా సర్వీస్ ఎవరు చేస్తారు? నోబడీ డూ ఫ్రీ సర్వీస్, రైట్? కరెక్ట్. సో వాళ్ళు ఎక్కడొక చోట వాళ్ళ సర్వీస్ ఛార్జ్ని ఇంకో దగ్గర లివరేజ్ చేస్తున్నారు. వీఆర్ నాట్ డూయింగ్ దట్. మేము అది చేయడం లేదు. మేము చెప్పి ప్రాసెసింగ్ ఫీ తీసుకుంటున్నాము. అండ్ మా బ్రాంచ్లో ప్రాసెస్లో కస్టమరు ప్రతి లెవెల్ ఆఫ్ ప్రాసెస్ని తను విట్నెస్ చేయొచ్చు. అంటే ఫుల్ ట్రాన్స్పరెంట్ విధంగా మేము మొత్తము మా ప్రాసెస్ని ఫాలో అవుతున్నాము. మా ఎస్ఓపీస్ ఆ విధంగా డిజైన్ చేసాము. సో కస్టమర్ ఎనీ టైం కూడా మా కౌంటర్కి ఇటు సైడ్ వచ్చి కూడా తను ప్యూరిటీ ఎంత ఉంది ఏంటి అనేది మొత్తం చూడొచ్చు అన్నట్టు. సో 0% ప్రాసెసింగ్ ఫీ అనడం అంటే చేస్తున్నారని. సో హాల్మార్క్ జ్యువెలరీకి మేము 91% హైయెస్ట్ ప్యూరిటీ పే చేస్తున్నాము. అండ్ నాన్ హాల్మార్క్ జ్యువెలరీకి ఏ ప్యూరిటీ ఉంటే ఆ ప్యూరిటీ మేము పే చేస్తున్నాం అన్నట్టు. సో లోన్ రిఫర్ చేసినప్పుడు ఫస్ట్ మనము లోన్ డాక్యుమెంట్ చెక్ చేస్తాము. అండ్ ఆ లోన్ ఉందా లేదా అనేది వెరిఫికేషన్ చేసుకుంటాము. ఫ్యామిలీ కన్సర్న్ తీసుకుంటాము. ఫిజికల్ వెరిఫికేషన్, హౌస్ వెరిఫికేషన్ చేస్తాము. చేసిన తర్వాత ఆ లోన్ ఎగ్జిస్టింగ్ ఉంది అన్నప్పుడు మనము ఫుల్గా పేమెంట్ చేస్తాము. లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్తో పాటు చేసిన తర్వాత మన బ్రాంచ్కి ఆ ఐటమ్స్ని, రిలీజ్ అయిన ఐటమ్స్ని తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేస్తాము అన్నట్టు. అంటే ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అంతా చేస్తాము. ఆ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత మనం మెల్ట్ చేసిన తర్వాత ఫైనల్ డిఫరెన్స్ అమౌంట్ పే చేస్తాము. ఓకే. సో యూజువల్గా జ్యువెలరీ అనగానే మనకు కొన్ని నార్మల్ స్టోన్స్ ఉంటాయి, ప్రీషియస్ స్టోన్స్ ఉంటాయి, కొంత వేస్టేజ్ ఉంటుంది. ఇదంతా తీసేసి సబ్ట్రాక్ట్ చేసి మిగతా వాల్యూ ఎంత ఉంటుందో అంత ఇవ్వడం జరుగుతుందా? అంతేనండి. స్టోన్స్ ఏమన్నా కానీ ఇమీడియట్గా కస్టమర్ ముందే మనము రిమూవ్ చేస్తాము. చేసిన తర్వాత స్టోన్ రిమూవల్ అయిన తర్వాత మళ్ళీ మనం కస్టమర్కి వెయిట్ చూపిస్తాము. ఐటమ్ వెయిట్ ఎంత ఉంది ఏంటి అనేది.
అంటే కస్టమర్ ఒకసారి ఓకే అన్న తర్వాతనే మనం మెల్టింగ్కి వెళ్తాము. స్టోన్ రిమూవల్ ప్రాసెస్ కూడా అప్పుడే మనకి స్టార్ట్ అవుతుంది. అంటే కస్టమర్ యాక్సెప్టెన్సీ పైనే మనము మెల్టింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తాం. ఓన్లీ గోల్డ్ అంటే ఆ మెటల్ ఒకటేనా, లేకపోతే మిగతా ప్రీషియస్ మెటల్స్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకుంటారు, లైక్ సిల్వర్ కానీ ప్లాటినం తీసుకొని? లేదండి, ఓన్లీ గోల్డ్కే పే చేస్తాము. ఎందుకంటే మనం ఓన్లీ మెల్టింగ్ చేస్తున్నాము. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ రిఫైనరీ ఎట్ బ్రాంచెస్. సో మెల్టింగ్లో మనకు అవేమీ ఎక్స్ట్రాక్ట్ అవ్వవు. ఆ గోల్డ్ షేప్ అనేది మారుతుంది, లైక్ ఒక ఆర్నమెంట్ కాస్త ఒక ముద్దలాగా అయిపోతుంది అన్నట్టు మెల్టింగ్లో. అంతే అండి. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగినప్పుడు 3-4 సేమ్ కైండ్ ఆఫ్ కంపెనీస్కి వాళ్ళు ఆఫర్స్ ఇవ్వడము, స్కీమ్స్ ఇవ్వడము ఇలా జరుగుతుంటుంది కదా. సో అలా జరిగినప్పుడు హౌ ఆర్ యూ హోల్డింగ్ యువర్ కస్టమర్స్? ఎస్, ఓకే. సో ఇప్పుడు మేము ఏమంటున్నాము, ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది మేము ప్రతి చోట చెప్తున్నాము. వీఆర్ స్టాండ్ బై దట్ వర్డ్స్ అండ్ వీఆర్ ఫాలోయింగ్ అనే డే టు డే ప్రాక్టీసెస్. సో అదర్ కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు అనేది వదిలేస్తే మేమేం చేస్తున్నామో చెప్తాము. ఎందుకంటే కస్టమర్స్ చాలా అవేర్నెస్ వచ్చింది. ప్రతి కస్టమరు ఒక చోట కాకుండా 3-4 చోట్ల ఎంక్వైరీ చేసుకునే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. సో మేమేం చేస్తున్నామంటే మా కస్టమర్ కేర్ కాల్ చేసినా, మా వెబ్సైట్లో అయినా, మా ఏ బ్రాంచ్కి వెళ్ళినా ఒకటే రేట్ ఉంటుంది, ఒకటే ప్యూరిటీ ఉంటుంది. సో బయట ఏంటి, ఫోన్లో ఒక రేట్ ఉంటుంది, బ్రాంచ్కి వెళ్ళిన తర్వాత ఇంకొక రేట్ మారిపోతుంది. కస్టమర్ ఎందుకు బార్గెన్ చేయాలి రేట్ గురించి? కరెక్ట్. ఎస్. అండ్ ప్యూరిటీ ఎందుకు మారిపోతుంది? సేమ్ కంపెనీ ఒక బ్రాంచ్కి వెళ్తే ఒక ప్యూరిటీ, వాళ్ళది ఇంకో బ్రాంచ్కి వెళ్తే ఇంకో ప్యూరిటీ ఎందుకు మారిపోతుంది? అలా కూడా ఉన్నాయి. సేమ్ కంపెనీ డిఫరెంట్ బ్రాంచెస్లో డిఫరెంట్ ప్యూరిటీస్ ఉన్నాయి. సో మాది అలాగ ఉండదండి. అండ్ మేమేంటంటే కస్టమర్, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇట్స్ ఎమోషనల్ అటాచ్మెంట్. సో ఆ ఎమోషన్ని ఎప్పుడు ఎన్కాష్ చేసుకోవద్దు. వీ షుడ్ యాజ్ ఎ వాల్యూ గోల్డ్ వీ షుడ్ బి ఎ సపోర్టింగ్ సిస్టమ్ టు ద కస్టమర్. వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్లో ఉన్నప్పుడు సపోర్టింగ్ సిస్టమ్ లాగానే యాక్ట్ చేయాలి తప్ప ఆ ఎమోషన్ ఎన్కాష్ చేసుకుని బిజినెస్ చేయాలనే మైండ్ సెట్ తోటి మేము ఈ వాల్యూ గోల్డ్ అనేది స్థాపించలేదు, మొదలు పెట్టలేదు అన్నట్టు. సో వీ స్టిక్ టు దట్ వర్డ్స్, వీఆర్ ప్రాక్టీసింగ్ ద సేమ్. సో దానికి మీరు అడగవచ్చు, మీరేంటి ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అనేది. మాకు రిపీట్ కస్టమర్ అరౌండ్ 25% ఉన్నారండి. సో అంటే ఇది అమ్ముకోవడం అనేదే కొద్దిగా ఇబ్బందికరము. అటువంటిది రిపీట్ కస్టమర్స్ వస్తున్నారు అంటే వాళ్ళ ఇమీడియట్ నీడ్స్కి, షార్ట్ టర్మ్ నీడ్స్కి ఫుల్గా కాకుండా కొద్దిగా అమ్ముకోవడము, ఇలా నాకు 25% రిపీట్ కస్టమర్స్ ఉన్నారు. ఈ సెగ్మెంట్లో అరౌండ్ 10-12% నాకు కస్టమర్ రిఫరల్ ఉన్నారు. అమ్ముకోవడం అనేది బయట చెప్పుకోరు, పక్కన వాళ్ళకి చెప్పుకోరు, అటువంటి వెళ్ళిపోతుంది. సో ఇది మేము కంపెనీ మొదలుపెట్టినప్పుడు మా మేనేజ్మెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ పరంగానే మేము ప్రాక్టీస్ చేస్తూ డే టు డేలో అదే ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి స్టిల్ వీఆర్ గెటింగ్ దోస్ నెంబర్స్ అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో ఏంటి ప్రాసెసింగ్ టైం చాలా తక్కువ అని విన్నాను. సో ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది? టోటల్గా 45 minutesలో ప్రాసెస్ అయిపోతుందండి. 45 minutes. యా. సో కస్టమర్ ఫస్ట్ రాగానే మనం ఇనీషియల్గా XRF మిషన్లో ప్యూరిటీ చెక్ చేస్తాము. ఈరోజు గోల్డ్ రేట్కి వెయిట్ చూస్తాము. చూసిన తర్వాత ఎంత అమౌంట్ వస్తుంది అనేది మనం కస్టమర్కి చెప్తామన్నట్టు. కస్టమర్ ఒకసారి అగ్రీ చేసిన తర్వాత స్టోన్స్ రిమూవ్ చేస్తాము, స్టోన్ వెయిట్ చూపిస్తాము. ఎందుకు అని అడగచ్చు. సో నేను ఒక 20-30 గ్రామ్ ఆఫ్ ఐటెంలో నేను 2 గ్రామ్ అని ఇనీషియల్ ఎస్టిమేషన్ ఇస్తారు. బిల్ ఉందనుకోండి, యాజ్ ఇట్ ఈస్ చెక్ చేస్తాము, ఆ బిల్ ప్రకారం ఇస్తాము. కానీ చాలామంది బిల్ అనేది క్యారీ చేయరు కాబట్టి ఇనీషియల్ ఎస్టిమేషన్ ఒకటి ఇచ్చి స్టోన్ వెయిట్ నేను ఒక 2 grams అని మా టీం తీశారనుకోండి, తర్వాత 2 gram ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అనేది ఇమీడియట్గా చెక్ చేసి కస్టమర్కి ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే 2 gram అని తీశారు కానీ ఇది 1.8 gram ఉంది సార్ అని చెప్తారు. సో మీకు 0.2 gramకి అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది అనేది ఒకటి కస్టమర్కి బిఫోర్ మెల్టింగ్ ఇట్ సెల్ఫ్ ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇమీడియట్గా మెల్ట్ చేసేస్తాం కస్టమర్ ముందే. మెల్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్కి లైక్ మెల్టింగ్ తర్వాత ప్యూరిటీ వెయిట్కి మనం ఇమీడియట్గా కస్టమర్ అకౌంట్కి పే చేసేస్తాము. సో ఈ ప్రాసెస్ మెల్టింగ్ అయిపోయిన తర్వాత కస్టమర్ అకౌంట్కి 10 minutesలో తన కస్టమర్ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓవరాల్గా ఒక 45 minutesలో ఎవ్రీథింగ్ విల్ బి డన్. ఎస్ అండి.